హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఫ్రెండ్స్, ఇప్పటికిప్పుడు మీరు 12 నుంచి 13,000 ప్రైస్ రేంజ్ లోపల ఒక మొబైల్ కొనదలుచుకున్నట్టయితే మార్కెట్లో చూసినట్టయితే చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. అందులో నుంచి ఒక 3 మొబైల్స్ గురించి అయితే మీకు సజెస్ట్ చేస్తాను. అవి బెస్ట్ వాల్యూ పర్ మనీ మొబైల్స్ అనేది చెప్పుకోవచ్చు. ఆ మొబైల్స్ ఏంటి, వాటి యొక్క స్పెసిఫికేషన్ ఏంటి అనేది డీటెయిల్స్కి అయితే చూద్దాము. ఇప్పటివరకు నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇందులో మన ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఐక్యూ నుంచి ఐక్యూ Z9X. దీనికి సిమిలర్గా ఉన్న ఇంకొక మొబైల్ కూడా ఉంటుంది, అదే వివో T3X. ఈ రెండు మొబైల్స్ కూడా స్పెసిఫికేషన్ పరంగా చూసినట్టయితే ఒకే విధంగానైతే ఉంటాయి, కానీ ప్రైజెస్లో మాత్రం కొద్దిగా తేడా అయితే ఉంటుంది. వివో T3X కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఐక్యూ Z9X చూసినట్టయితే మీకు అమెజాన్లో అవైలబుల్ అయితే ఉంటుంది. వివో T3X చూసినట్టయితే మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ అయితే ఉంటుంది. మీ కార్డ్ అవైలబిలిటీని బట్టి మీరు ఏదైనా ఒక ప్లాట్ఫామ్లో మీరు ఈ మొబైల్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి చూసినట్టయితే ఈ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో అయితే వస్తుంది. బేస్ వేరియంట్ లోపల 4GB ర్యామ్ ఉంటుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. 6.72 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దీనిలో డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది, 2MP డెప్త్ కెమెరా ఉంటుంది, ఇంకా 8MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చంటే ఇందులో బిగ్ బ్యాటరీ అయితే ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్తోనైతే ఇస్తున్నారు. మీరు ఒక్కసారి ఛార్జింగ్ పెట్టినట్టయితే మీకు నార్మల్ యూజర్ అయితే 2 days వరకు అయితే ఈ ఛార్జింగ్ అయితే వస్తుంది. ఈ మొబైల్ చూసినట్టయితే మంచి డిజైన్ ఉంటుంది, అదేవిధంగా డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అంటే చిన్న చిన్న గేమ్స్ అయితే మీరు ఈజీగా ఆడుకోవచ్చు. మీ డే టు డే టాస్క్లను అయితే ఎలాంటి ల్యాగ్స్ కానీ హ్యాంగ్స్ కానీ అయితే ఉండవు. అదేవిధంగా లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ అయితే ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది కాబట్టి. ఇంకా దీనిలో ఒకే ఒక కాన్ అయితే ఉంది, అదేంటంటే బ్లోట్వేర్ అయితే బాగా ఉంటాయి. మీకు అవసరం లేదనుకున్నటువంటి యాప్స్ని అయితే మీరు డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ప్రజెంట్ మీకు 12,999 రూపీస్ అయితే ఉంది. మీరు ఏదైనా సేల్ లోపల కార్డును ఉపయోగించి పర్చేజ్ చేసినప్పుడు ఇంకో కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. మన రెండో మొబైల్ వచ్చేసి మోటో నుంచి మోటో G64. ఇది మొబైల్ చూసినట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6025 ఆక్టాకోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. బేస్ వేరియంట్లో చూసినట్టయితే 8GB ర్యామ్ ఉంటుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. 6.52 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా ఉంటుంది, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి సెకండరీ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో సెల్ఫీ కెమెరా చూసినట్టయితే 16MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇక బ్యాటరీ చూసినట్టయితే ఇందులో కూడా 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ తో అయితే ఇస్తున్నారు. ఈ మొబైల్ ని చూసినట్టయితే పర్ఫార్మెన్స్ పరంగా అయితే చాలా బాగుంటుంది. డే టు డే టాస్క్ లోపల ఎలాంటి హ్యాంగ్స్ అయితే ఏముండవు, చాలా బాగా పర్ఫార్మ్ అయితే చేస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ లోపల డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. LCD డిస్ప్లే అయినప్పటికీ 120Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల స్మూత్ ఫీలింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉన్నది కాబట్టి. ఇంకా దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే స్పీడ్గా వర్క్ అయితే చేస్తుంది. వాల్యూ పర్ మనీ మొబైల్ అయితే చెప్పుకోవచ్చు. డే లైట్ లో కెమెరాలు అయితే చాలా బాగా వర్క్ చేస్తాయి. దీనిలోని కాన్స్ అయితే లో లైట్ లో చూసినట్టు కెమెరా క్వాలిటీ అయితే అంతగా బాగుండదు. ఇంకా స్లో ఛార్జింగ్ అయితే అవుతుంది. అవుట్ సైడ్ లో బ్రైట్నెస్ లెవెల్ అయితే కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఇది ఒక కాన్ గా అయితే చెప్పుకోవచ్చు. మొత్తానికి దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది మనకు 13,999 రూపీస్కి అయితే ప్రజెంట్ అవైలబుల్ అయితే ఉంది. మీరు ఏదైనా సేల్ లోపల పర్చేజ్ చేసినట్టయితే మీకు అండర్ 13,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే ఈ మొబైల్ అయితే మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రెడ్మీ నుంచి లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి రెడ్మీ 13 5G. ఈ మొబైల్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ లాంచ్ అయినటువంటి రెడ్మీ 12 5Gకి అయితే సీక్వెల్ అయితే చెప్పుకోవచ్చు. చిన్న చిన్న తేడాలతో ఈ మొబైల్ని అయితే లాంచ్ అయితే చేశారు. అదే స్నాప్డ్రాగన్ 4 Gen 2 ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. బేస్ వేరియంట్లో చూసినట్టయితే లాస్ట్ సారి 4GB ర్యామ్ అయితే ఉండేది, కానీ ఇందులో 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఇస్తున్నారు. డిస్ప్లే గురించి చూసినట్టయితే 6.79 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. కెమెరా సెటప్ చూసినట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50MP ప్రైమరీ రియర్ కెమెరా ఉంటుంది, 2MP డెప్త్ కెమెరా ఉంటుంది, 13MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఈ కెమెరాలు అయితే చాలా బాగా పర్ఫార్మ్ అయితే చేస్తాయి. ఇంకా బ్యాటరీ చూసినట్టయితే 5030 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ చూసినట్టయితే స్టైలిష్ డిజైన్తో అయితే వస్తుంది. హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. స్మూత్ 120Hz రిఫ్రెష్ రేటు ఉండడంలో స్మూత్ ఫీలింగ్ అయితే ఉంటుంది. గుడ్ డే లైట్ కెమెరాస్ అయితే ఉంటాయి. విధంగా బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా
చాలా బాగుంటుంది. మొత్తానికి వాల్యూ పర్ మన మొబైల్ అయితే చెప్పుకోవచ్చు. కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి. ఆ కాన్స్ ఏంటంటే కొద్దిగా లాగ్స్ అయితే అవుతాయి ఎక్కువసేపు మనం మొబైల్ని వాడినప్పుడు. బ్లోట్వేర్ అయితే ఎక్కువగా ఉంటుంది. యావరేజ్ లో లైట్ కెమెరాలు ఉంటాయి. అవుట్డోర్లో ఈ మొబైల్ని వాడినప్పుడు కొంచెం బ్రైట్నెస్ అయితే కొద్దిగా తక్కువగానే అయితే వస్తుంది. ఇవి కాన్గానే అయితే చెప్పుకోవచ్చు. అయినా పర్లేదు, మొబైల్ అయితే పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ మీకు 12 నుంచి 13,000 ప్రైస్ రేంజ్ లోపల వచ్చేటువంటి 3 బెస్ట్ మొబైల్స్. ఈ 3 మొబైల్స్ కూడా వాల్యూ పర్ మన మొబైల్ అయితే చెప్పుకోవచ్చు. ప్రైస్ కు అనుగుణంగా ఈ స్పెసిఫికేషన్స్ అయితే వస్తాయి. మొబైల్ వాడినప్పుడు ఎక్కడ డిసప్పాయింట్ అయితే ఉండదు. మనం పెట్టినటువంటి డబ్బులకు మనకు వర్త్ అయితే అవుతాయి. ఈ 3 మొబైల్లలో మీకు ఏ మొబైల్ నచ్చిందో నా కామెంట్లో అయితే చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.